హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏ క్షణమైనా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ వెలువడించే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. ఇప్పటి వరకు 5 జాబితాలను ప్రకటించారు. 62 అసెంబ్లీ, 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా కొంతమంది మార్పు తప్పదని సంకేతాలు పంపిస్తున్నారు. అటు తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రారంభమైందన్న వార్తలు వస్తున్నాయి. వీలైనంత వరకు అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్సభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాలని చంద్రబాబుతో పాటు పవన్ల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. 13 ఎంపీ సీట్లకు సంబంధించి అభ్యర్థులను డిసైడ్ చేసినట్లు సమాచారం. ఇందులో 11 స్థానాల్లో టీడీపీ, 2 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మచిలీపట్నంతో పాటు కాకినాడ పార్లమెంట్ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్లు సమాచారం. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన లావు శ్రీకృష్ణదేవరాయలకు నర్సరావుపేట స్థానాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అటు వైసీపీ నుంచి జనసేనలో చేరిన మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ బాలశౌరికి జనసేన తరపున టికెట్ కేటాయించినట్లు సమాచారం. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడు మరోసారి బరిలో దిగనున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఈసారి టీడీపీ టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు కాకినాడ నుంచి జనసేన అభ్యర్థిగా సానా సతీష్, మచిలీపట్నం నుంచి బాలశౌరిలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంకా 14 పార్లమెంట్ స్థానాలను పెండింగ్లో పెట్టారు. బీజేపీ కూటమిలోకి వస్తుందన్న ప్రచారం ఉంది. ఒకవేళ బీజేపీ వస్తే కీలక పార్లమెంట్ స్థానాలను కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఈ నెల 4 వరకు చంద్రబాబు, పవన్ల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటును కొలిక్కి తేవాలని ఇరువురు నాయకులు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.